చెప్దాం. హాయ్ సన్నా, అంత మంచిదేనా? ఎవరా? నువ్వే నాతో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినావు, రమ్మన్నావు, ఇక్కడికి కలుద్దాం అన్నావు. నీకోసం సిరిసిల్ల నుంచి వచ్చినా నేను. కొంతమంది గుర్తుపడతారు నన్ను రోడ్ మీద, నేను అలాగే అనుకున్నా వస్తుంటే. ఇప్పుడు నీ లొకేషన్ తెలియకుండా, నీ గురించి తెలియకుండా నేను ఎట్లా వస్తా మరి నీ కాడికి? నీ గురించి కూడా చెప్తుంది అక్క. నేను అక్కతో ఉంటా, పబ్బుకి వెళ్ళినాం, పబ్బుకి పోయిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అక్క. నిన్ననే వెళ్ళారు కదా మీరు. నువ్వెవరు తమాషాలు చేస్తుర్రా ఇద్దరు కలిసి? నువ్వు తెలియంది మరి, నిన్న పబ్బుకి పోయిన పిక్స్ ఎట్లా వస్తాయి మరి నాకు? అవన్నీ కాదు, లవ్ చేస్తావా చేయవా? నీ మెంటలా? నీకు నాకు రీసెంట్ గానే బ్రేకప్ అయింది, నా బాధ నాకుంటే ఫ్లాట్ అయినా నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు. మీటింగ్ నేను సీరియస్ గా చెప్తున్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా, ఎవరో తెలియదు అని చెప్పి నిన్న ఫ్లవర్ కూడా పట్టుకొద్దాం అనుకున్నా. నువ్వే రోజు కంటే ఎక్కువ అందంగా ఉంటావని పట్టుకురాలి. నాయనో ఎవరు స్వామి మళ్ళీ కొత్త ఎంట్రీ ఇచ్చింది నా లైఫ్ లోకి. ముద్దు ఓడిస్తాను, వస్తే ముద్దిస్తాను నేను. మాట్లాడదాం, కూర్చో. ఫ్లాట్ అవుతుందా? ఇట్రా కూర్చో, నేను కాఫీ తాగిపిస్తా, కూర్చో. మౌనిక నీదే ప్లాన్ ఏదో, నేను జంగుతాను ఇక్కడికి. చెప్తున్నా, నీది ఎట్లనో బ్రేకప్ అయిపోయింది, అయిపోయింది. పెట్టు, నన్ను లవ్ చేసుకో. నేను ఎందుకు చేస్తా? నువ్వే అన్నావు కదా హైదరాబాద్ మొత్తం హల్చల్ చేద్దాం, ఇద్దరం కలిసి బండి మీద తిరుగుదాం నీ బుల్లెట్ పైన. నీ ఊరికి కూడా వస్తా అని చెప్పినావు, నీతో బైక్ రైడ్ కూడా వేస్తా అని చెప్పినావు. మంచి చెప్తున్నా, ఇస్త్రీ కొడతా కాఫీ మొహాన్ మీదకి, అర్థమైందా? నేనెందుకు చేస్తాను చాట్? మీ దగ్గర లాగిన్స్ ఉన్నాయి, మీరేదో కథలు చేసి ఉంటారు. నాతో డేట్ కూడా ఫిక్స్ చేసినావు, హైదరాబాద్ వస్తే లవ్ యాక్సెప్ట్. నేను వింటున్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాదే అక్క, నేను ఏమో చెప్దాం. హాయ్ సన్నా, అంత మంచిదేనా? ఎవరా? నువ్వే నాతో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినావు, రమ్మన్నావు, ఇక్కడికి కలుద్దాం అన్నావు. నీకోసం సిరిసిల్ల నుంచి వచ్చినా నేను. నేను మెసేజ్ చేసిన నీకు, తమాషాలు చేస్తుర్రా? సెలబ్రిటీ లెక్కలా అసలు? నేను నాకు అర్థం కాదు. నేను సెలబ్రిటీ అని నీకు చెప్పినానా? నువ్వే రమ్మంటావు, ఇక్కడికి వచ్చినాక ఎవరు అంటున్నావు? నేనెందుకు వస్తాయి? నేను ఇన్స్టాలో ఎవరితోటైనా చాట్ చేస్తా, రావే, నా బాధ నాకుంది. నేను చాటింగ్ తో సహా చూపిస్తా, ప్రూఫ్ చూపిస్తా. ప్రూఫా? అసలు నీ మొహం తెలియదు, ఏం తెలియదు, ప్రూఫ్ చూపిస్తా అంటావేంది బ్రో? నువ్వు తెలియంది నేను ఈ లొకేషన్ కి ఎట్లా వస్తా సనా? అదే కదా నా డౌట్. ఎట్లొచ్చినావు అసలు నువ్వెవరు రావడానికి? ఇడికి ఇప్పుడు కొంతమంది గుర్తుపడతారు నన్ను రోడ్ మీద, నేను అలాగే అనుకున్నా వస్తుంటే. ఇప్పుడు నీ లొకేషన్ తెలియకుండా, నీ గురించి తెలియకుండా నేను ఎట్లా వస్తా మరి నీ కాడికి? ఏమని చాట్ చేస్తుంది నీ అమ్మ? నేను ఎందుకు చాట్ చేసా? పిచ్చిరేసిందా నీకు? మీరేదో డ్రామాలు చేస్తున్నా మౌనిక. లవ్వులు ముద్దు బొమ్మలు పెట్టింది నేను నీకు పెట్టినా. ఒకవేళ నేను పెట్టినా అని అగ్గరిసి ఆ ప్రూఫ్ ఉంది అనుకో, నాకు చెప్పు తీసుకొని కొట్టుకుంటా మౌనిక. నీకు ప్రూఫ్ తో సహా చూపి, నాకు చూపి. అక్కకి ఎందుకు చూపిస్తున్నావు? అక్కకే చూపిస్తాను. సనా నంబర్ చూస్తావా? అవును నంబర్ చూస్తా. నాకు తెలియదే, నేనేమైనా చేస్తే నీకు చెప్పనా? ఇదేంటిది సనా నంబర్ కాదా ఇది? సనా ఇన్ఫ్లుయెన్సర్ అంట. నంబర్ 50450. చూపి నాకు, చూపి. 450 నీదే కదా. నీ నంబర్ ఎట్లా వస్తుంది మరి? నువ్వు నాకు తెలియంది. హైదరాబాద్ ముద్దు మౌనిక, నువ్వే చేస్తున్నావు మౌనిక. మౌనిక నేను రిషాన్ చెప్తా, నాకు ఇలాంటివి చేయకు, నేను సీరియస్ చెప్తున్నా. చూడు నీ గురించి కూడా చెప్తుంది అక్క. నేను అక్కతో ఉంటా, పబ్బుకి వెళ్ళినాం, పబ్బుకి పోయిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అక్క.
నిన్ననే వెళ్ళారు కదా ఏయ్, మీరు. అసలు నువ్వెవరు తమాషాలు చేస్తుర్రా ఇద్దరు ఇప్పుడు నువ్వు కలిసి తెలియంది మరి నిన్న పబ్బుకైనా పిక్స్ ఎట్లా వస్తాయి మరి నాకు? నేను పబ్బుకో అసలు ఎప్పుడే చూడక్క మనం మీరు పోయింది పబ్బుకైనా చెప్పు పిక్స్ చూడు. మీరు ఎవరు అసలు? అరే నేను చెయ్యలేదు నా ఇన్స్టా ఇప్పుడు అవన్నీ కాదు, లవ్ చేస్తావా చేయవా? నీ మెంటలా నీకు నాకు రీసెంట్ గానే బ్రేకప్ అయింది, నా బాధ నాకుంటే నువ్వు ఇప్పుడు నువ్వు లవ్ చేస్తా అని రమ్మను నన్ను ఇక్కడికి, మళ్ళా ఎవరంటే నువ్వు? రమ్మన్నానా? సిరిసిల్ల నుంచి వచ్చినాక 140 కిలోమీటర్స్ నుంచి ఓయ్, నేను నైట్ ఎప్పుడు chat నైట్ చేసినా వెళ్ళినా నేను. నీతోటి? అరే నీకేమైనా ఉంటే నిజం చెప్పు స్వామి, నన్ను ఏదో అనుకుంటారు అందరు కలిసి. నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నీకోసం అక్కడి నుంచి వచ్చినా నేను, నువ్వు ఉస్సే, నన్ను నాకు blame వాయిస్ చేస్తున్నావు. ఎక్కడో ఇన్నాను ఉంది కానీ ఆ మాస్క్ తీస్తే గుర్తుపడతా. అట్లీస్ట్ నేను ఎవరితో నేనెందుకు మాస్క్ తీయాలి ఇప్పుడు నేను? వస్తే నేను ఎవరితో అయినా చాట్ చేస్తాను. నువ్వే అన్నావు కదా నీ కళ్ళు Voice ఇష్టం, నీ విన్నా. కళ్ళతో గుర్తుపడతాను, కళ్ళతో చంపేస్తున్నావు. పోయి పోయి నీ కళ్ళే ఇష్టపడాలి నేను. అబ్బా అక్క చూడక్క, నీ కళ్ళంటే ఇష్టం, నీ కళ్ళతో చంపేస్తున్నావు నాకు నాకు అక్క. నవ్వెందుకు వస్తుందంటే అసలు ఒక అబ్బాయి నువ్వు ఇంత ఫ్లాట్ అయినా, నువ్వు నన్ను చూసి నిన్ను నవ్వుతున్నావు, చూసి నన్ను నేను love లో flat అయినా. పడ్డావు. అమ్మో దేవుడా ఇంత ఇంతకు ముందు ఫ్లాట్ అయ్యి లేదక్క. మళ్ళీ ఇది కొత్తగానా? లేదక్క ఆమె నన్ను అక్క, లవ్ నేను నీ చేస్తుంది. మీద ఒట్టేసి చెప్తున్నానే, నాకు అసలు ఈ అబ్బాయి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు రిప్లై ఇయ్యంది నేను ఇక్కడ నుంచి వెళ్ళా నేను అసలు. అసలు నేను ఎందుకు రిప్లై ఇయ్యాలి నీకు? ఎందుకు రమ్మన్నావు మరి? నీ నేను పేరు పిచ్చోన్నా, తెలియదు, ముక్కు నేను మొహం పిచ్చోన్నా, తెలియదు. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చింది అసలు పిచ్చోన్నా. ఏంది? అసలు నేను ఎందుకు పిలుస్తా చెప్పు? నేను ఎందుకు పిలుస్తా? నాకు ఎమోషన్ కాదు, పెద్ద సెలబ్రిటీ కూడా ఫీల్ అయిపోవద్దు మరి లవ్ లో, అర్థమవుతుందా? నేను సెలబ్రిటీ అని నీకు చెప్పినా? నీకు చెప్పినా? ఏమనుంటే నాకు చెప్పు. నేను ఉస్సే, చంప వలగొడతా నీది, నువ్వే ఏదో చేసి ఉంటావు. నీ నెంబర్ ఎట్లా పోయింది దగ్గర? అదే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా అక్క, మీరు ఫోటోస్ దిగిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ నెంబర్ అయితే అదే కదా, ఫస్ట్ నెంబర్ చెప్పలేదు. స్వామి, నా జీవితం ఇప్పటికీ మొత్తం నాశనం అయిపోయింది. నువ్వెవరో కొత్త ఎంట్రీ ఇచ్చి నా కొత్త జీవితం కాదు ఖరాబ్ చేయకు మరి, ప్లీజ్. కళ్ళతో గుర్తుపడతా, నీ స్మైల్ అంటే నాకు ఇష్టం, నీ కళ్ళు చూసే గుర్తుపడతాను. అక్క నాకు అసలు తెలియదే. అట్లీస్ట్ మీకు పండుగైనా చెప్తా కదా, నేను ఏదైనా చేసే ముందు అసలు నాకు మన తెలియదు. బుల్లెట్ బైక్ ఉందని నీకెట్లా తెలుసు? బుల్లెట్ మీద వస్తావు నువ్వు, తెలుసు అది ఇదని. అరే నిన్న నువ్వు అన్నావు నైట్, అరే నా ఫ్రెండ్ చూసినావా? నాకు ఇష్టము ఇప్పుడు ఎట్లా చెప్తుంది మరి అక్క? వస్తే ఏం చేస్తుర్రు మీ ఇద్దరు నువ్వు కలిసి? అన్నావు, నాకు ఎప్పుడన్నా నేను ఒరే, అక్కడ బార్డర్ హిస్టరీ కొడతా. ఈ లొకేషన్ కి రమ్మంటే వచ్చిన, లొకేషన్ ఎట్లా తెలుసు? మార్నింగ్ కూడా వచ్చినా, నువ్వు మార్నింగ్ రమ్మన్నావు. యాక్చువల్ గా మార్నింగ్ లేదు ఇక్కడ వస్తే. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం మీటికి? ఒక మీటింగ్ మాట్లాడడానికి వచ్చినాం. మీటింగ్ నాకు చెప్పలేదు. ఇదే మీటింగ్, ప్రపోజల్ మీటింగ్. నేను సీరియస్ గా చెప్తున్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా, ఎవరో తెలియదు అని చెప్పి నిన్న రోజ్ ఫ్లవర్ కూడా పట్టుకొద్దాం అనుకున్నా, నువ్వే రోజ్ కంటే ఎక్కువ అందంగా ఉంటావని పట్టుకరాలి. ఎవరి నాయనో ఎవరు స్వామి మళ్ళీ కొత్త ఎంట్రీ ఇచ్చింది నా లైఫ్ లోకి. అసలు నిజం నువ్వెవరు? చెప్పాలా? చెప్పు భయం. రీల్స్ లో కంటే రియల్ గా బాగున్నావు. ఐ లవ్ యూ కుల్లా చెప్తున్నా. ఎవరే అక్క? అక్క నువ్వు తమాషా చేసి మౌనిక అక్క, నేను సీరియస్ గా అన్ని వలగొట్టేస్తా. సీరియస్ చెప్తున్నా నేను. ఏం తమాషా చేస్తున్నా? అసలు నువ్వెవరో తెలీదు. నువ్వు అంత అందంగా ఉండే, కోపంలో కూడా అందంగా ఉన్నావు. కూర్చో జరా, నా లవ్ యాక్సెప్ట్ చేయటం. ఏదో పెద్ద ప్లాన్ వేసిర్రు మీ ఇద్దరు కలిసి, నాకు అర్థమైపోయింది. ప్లాన్ కాదు, కూర్చో. నువ్వు కోపం ఎందుకు అంత కోపం పడకుదా. అసలు నువ్వు ఎవరని కూర్చోవాలి? నేను అలా ఎవరు నువ్వు కూర్చోదా. మాటలు మంచిగా మాట్లాడు, అర్థమైందా? ఇక్కడ ఉన్నాయి కదా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నాకేంటి? చాట్ ఎట్లా చేసినావు? హాయ్ అని ఎట్లా పెట్టినావు? ఇప్పుడు నేను పిచ్చోన్నా మరి, ఇప్పుడు నేను పిచ్చోన్నా. చెప్పిన ముద్దు ఓడిస్తాను, వస్తే ముద్దిస్తాను నేను. బుల్బుల్ బుగ్గల పొప్పట్టు వస్తుగా ఉండే రసపట్టు గుండెకు ఎట్టే ఇగో, నేను ఎలాంటిదానో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు వచ్చి ఏదో మాటలు చెప్తే ఈడ వినడానికి ఎవరు లేరు. మరి first of all. ప్రూఫ్స్ ఎట్లా వస్తాయి? Proofs చూపి. అక్కకు చూపించిన, అక్కకి నీకెందుకు ఎందుకు చూపిస్తా? చూపించేది? నేను చాట్ చేసాను కదా, నాకు చూపి. నేను నా చూపియా. చాటింగ్ సరే, నేను లవ్ యాక్సెప్ట్ చేస్తావంటే చూపిస్తా. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? మరి ఎందుకు పంపిన? ముద్దిస్తారమ్మంటే వేరే పాపం నైట్ నైట్ బుల్లెట్ మీద వచ్చిందంట. నేను ఇగో ఇప్పటికే నేను కామై మాట్లాడుతున్నా. నువ్వు నాటకాలు నా దగ్గర దెంగకు. అసలు ఈ రోజు అరే తమ్ముడు పక్కకుండు, ఈ రోజు ప్లాన్ అసలు ఇక్కడికి లేదురా. ఇదే ఇక్కడికి రావాలని చెప్పి ఇక్కడికి రప్పించింది. నవ్వును. నాకు ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి నేను రా అని చెప్పిన అంతే. నువ్వు అంత క్యూట్ ఉండవు కోపంలో. ఓయ్ కాఫీ కూడా తెప్పించిన నీకోసం. వస్తే ఏంది ఇదంతా? మౌనిక నువ్వు ఏమైనా చేస్తే చెప్పు మౌనిక. నేను ఇప్పటికే నాకు వేరే టెన్షన్ లో ఉన్నా. నేను నీకు తెలుసు ఈ రోజు ఏం రోజు. అవన్నీ కాదు, చెప్తాను. మంచిగా కూర్చో. సరే కూర్చో. కాఫీ తాగు. నువ్వెవరు మాట్లాడదాం, కూర్చోడానికి కూర్చో. నన్ను? నా ఇష్టం ఇచ్చుట నా ఫ్లాట్ కాళ్ళు. అవుతావుదా? ఇట్రా కూర్చో. నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుజ్జి ఆ, ఇచ్చాడు. దా, కాఫీ బయట తాగిపిస్తా, దా, కూర్చోమన్నాడు. కూర్చో. అసలు ఏం జరుగుతుంది
ఏంది మౌనిక కూర్చోవే దా బుజ్జి కన్నా కూర్చోను ఈ మాటలు మంచిగా మాట్లాడావు. ఇప్పుడు నేను ఇచ్చేస్తాను అనుకో మాటలు లేచి వెళ్ళిపోతావు. నువ్వు అంత క్యూట్ గా ఉన్నావు. నువ్వు క్యూట్ గా ఉంటే క్యూట్ గానే చెప్పాలి. క్యూట్ గా ఉన్నావు కాబట్టి క్యూట్ గానే చెప్పాలి. టెన్షన్ అవుతుంది రా, చివరైపోతుంది. ఏం పడదు నాకు. నువ్వు ఆగం నాకు కూర్చో. అసలు ఏం మౌనిక నీదే ప్లాన్ ఏదో నేను జంగుతా, నువ్వు ఇక్కడికి చాలా అసలు చెప్తున్నా నీది ఎట్లనో బ్రేకప్ అయిపోయింది పెట్టు. నన్ను లవ్ చేసుకో. నేను ఎందుకు చేస్తా? నువ్వే అన్నావు కదా హైదరాబాద్ మొత్తం హల్చల్ చేద్దాం, ఇద్దరం కలిసి బండి మీద తిరుగుదాం నీ బుల్లెట్ పైన. అందరూ పరేషాన్ అయిపోవాలి. నీకు చెప్పినా నేను ముందట ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడద్దు చెప్తున్నా. నాకు నిజంగా నేను నీకు ఏదైనా దాచి పెడతానా? నేను ఏం తింటున్నా ఏం చేస్తున్నా రోజు ప్రతి చెప్తా నీకు. అలాంటిది ఆయన ఎవరు అసలు అట్లీస్ట్ పేరు కూడా తెలియదు నాకు. అక్క నాకు ఇవన్నీ తెలియదు అక్క, నువ్వే న్యాయం చేయాలి. నేను ఎందుకంటే ప్రూఫ్స్ తో వచ్చిన అక్కడ దాకా వచ్చి నేను పిచ్చోని కాదు, అక్కడ నుంచి వచ్చింది. ఏమన్నా మైండ్ కరెక్టే ఉందా? ఎండకు పోయిందా మైండ్? పిలిపించినాక మళ్ళీ నువ్వు మెంట్లకి నేను మంచిగా లేనా? ఒక మనిషి డైరెక్ట్ వచ్చి ఇచ్చేస్తాడా? కాదు మంచిగా లేనా చెప్పు. సెట్ గానా? నిన్ననే అన్నావు కదా పంపించినావు కదా. మౌనిక అమ్మతో నాకు తెలియదు మౌనిక, నిజంగా నాకు తెలియదు. ఇది ఏదో చేస్తారు. నాకు ఖచ్చితంగా 100కి 200% నీ మీద డౌట్ ఉంది. నాకు అసలు నా అబ్బాయి నా నెంబర్ ఉందో చూడు. నా కళ్ళు సరే నీ దాంట్లో చాట్ చూస్తా. సనా నేను ఎందుకు చాట్ చేస్తా మౌనిక? నీకోసం ఇప్పుడు చాట్ లేదంటే నేను సిరిసిల్ల వెళ్ళిపోతా అక్క. సిరిసిల్ల నుండి వచ్చావా? సిరిసిల్ల నుంచి అది ఎక్కడ కూడా తెలియదు తెలుసా నాకు. ఒక ముక్క చెప్పాలంటే సిరిసిల్ల. నీ ఊరికి కూడా వస్తా అని చెప్పినావు. నీకు బైక్ రైడ్ కూడా వేస్తా అని నేను మంచి చెప్తున్నా. ఇస్త్రీ కొడతా కాఫీ మొహాన్ మీదకి, అర్థమైందా? కాదు నువ్వు ఏది పట్టి శ్రీ కొట్టినా మొత్తం సహించుకునే ప్రేమ అల్లుకొని నన్ను గుడుపుదామని వచ్చి నాకు అర్థమైంది. కానీ కాస్త వాయిస్ గుర్తుపడతలేవా? నాకు నా ఇన్స్టాగ్రామ్ నీ దగ్గర లాగిన్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ కానీ నీకు వాయిస్ గుర్తుపడతలేవా అంటున్నా. నా వాయిస్ అస్సలు గుర్తుపడతలేను. అసలు నువ్వు ఎవరైతావో నేను గుర్తుపట్టాను. నా తమ్ముడు అన్న రాయి తీసుకొని కొడతా చూడు. నేను సీరియస్ చెప్తున్నాను. నాకు మెంటల్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. వాయిస్ గుర్తుపడతలేవా? గుర్తుపట్టినట్టే అనిపిస్తుంది నాకు. కానీ నీకు సిరిసిల్ల అన్న కూడా గుర్తురాలేదా? సిరిసిల్ల తెలుసు అన్నావు, వస్తా అన్నావు, సిరిసిల్లకు వస్తా. నేను ఎందుకు వస్తా? నీకేమో నాకు మౌనిక నువ్వు ఏదో తమాషా లేదక్క. అవును నీ దాంట్లో చాట్ చూపిస్తే నేను ఎందుకు చేస్తాను చాట్? మీ దగ్గర లాగిన్స్ మీరే ఏదో కథలు చేసి ఉంటారు. నాతో డేట్ కూడా ఫిక్స్ చేసినావు. హైదరాబాద్ వస్తే లవ్ యాక్సెప్ట్. నేను వింటున్నాను ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను అన్నా అమ్మతో ఒకవేళ నేను ఆ మాట ఉంటే మీరు దేనికంటే దానికి రెడీ ఉంటాను చెప్తున్నా. దేనికంటే దానికి రెడీ ఉంటా. నేను ఇంతే సీరియస్ గా ఉంటా. ఇంకా నేను ఇంకా బూతులు మాట్లాడతలేను. అవును నేను ఎట్లున్నా బానే ఉంటాను. ఒకసారి నాతో ఫిక్స్ అయిపో. నేను ఏంటే ఇది బాధ మౌనిక చెప్తాను. ఏమింటారే ఏందే ఇప్పుడు నీకోసం అక్కడి నుంచి వచ్చిన. నాకు ఏం చెప్పండి ఒకటే చేస్తా. మరి సనా నాతో ఇట్లా చేసింది. ఏం చేసినా మోసం చేసినా అంట. మోసం చేసింది. హైదరాబాద్ కి రమ్మందని చెప్పేసి మొత్తం చెప్పేస్తా. మరి ఏం చెప్తావు? ఏముందని చెప్పనీకి ఆడ ఏం ఎక్కువ మాట్లాడుతున్నావా? మా అన్నని పట్టుకొస్తా. ఎక్కువ మాట్లాడకు. భయపడతానా? చంపేస్తాడా? నీ ముందట చచ్చిపోవడేంది? చంపేస్తా నీకోసం. మంచిగా ప్రిపేర్ అయిన డైలాగ్ ప్రిపరేషన్ నీకోసం ఏదైనా చేసేస్తా. నీకోసం నైట్ వెళ్ళినోడిని ఎందుకు ఏం చేయాలి చెప్పు. నువ్వు వస్తావా? నేను వెళ్ళిపోవాలి ఒక్కదాన్ని. చెప్పు కూర్చో చెప్తా. ఏంటే నాకు నాకు పిచ్చి తెంపియకండి ఇద్దరు కలిసి. చెప్తాను. నాకు నువ్వు అసలు మాట్లాడక నాతోటి. మాట్లాడక కాదు ఒక్కసారి. మనుషులకు రెస్పెక్ట్ తీసుకో. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారా? చెప్తున్నా అక్క నీ ముందరనే చెప్తున్నా. ఐ లవ్ యూ. నా ముందు వద్దురా అలా నన్ను నేను అడిపోతా. లవర్స్ మధ్యలో నేనెందుకు సనా వస్తాయి చంప వలవడతారు. పిలిపించినావు, లొకేషన్ పెట్టింది, అన్ని చేసింది మన మీద. నేను పెట్టినా నా లొకేషన్. అక్క నాకు మెంటల్ లేపియకండి. నాకు నెత్తిని వస్తుంది. నాకు ఇలాంటివి నేను తట్టుకోలేనే బాబోయ్. మీరు సనా కథలు దింగకు. అది నాకు తెలిసినోడే, నీకు తెలిసినోడే. ఫేస్ చూస్తే
తెలుసు వాయిస్ గుర్తుపడతలేవు నాకు అర్థమైంది. సిరిసిల్ల ఆ రోజు నీకు స్టోరీ చెప్పలేను, నీకోసం ఒక అబ్బాయి మెసేజ్ నువ్వే నాకు చెప్పినావు, ఒక అబ్బాయి మెసేజ్ చేస్తుండే హాయ్ పెట్టిండు అని చెప్పి చూపించినావు. అవును చూపించిన. ఆ అబ్బాయి మిగతా చాట్ అంతా ఎవరు చేసి చాట్ ఏం చేయలే, జస్ట్ నీ ఇన్స్టాల్ నుంచి నువ్వు అప్పటికే హాయ్ ఆయన నీకు రిప్లై ఇస్తే నువ్వు రిప్లై ఇచ్చినావు సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. బట్ నేను రిప్లై ఇచ్చిన నా ఐడి నుంచి. నీకేమన్నా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియో చేయాలనిపిస్తే ఖచ్చితంగా రేపు రా బ్రో అంటే వాడు నైట్ బయలుదేరి నిన్ను చూడడానికి అంత నైట్ సిరిసిల్లకి ఎందుకే ఇట్లా చేస్తున్నా? నెంబర్ ఎందుకు ఇచ్చినవి? ఆల్రెడీ ఉంది, నువ్వు ఆల్రెడీ చెప్పినావు కానీ మంచి అబ్బాయిలో ఉన్నాడు వీడియోస్ కోసం తీసుకుందామని నువ్వే అన్నావే. నేను అన్నా ఏదో అంట, నువ్వు దాన్ని మొత్తం తీర్చేస్తావు నా కోరికలన్నీ. ఇదే చెప్పిందిరా కొత్తలో తీసుకుందామన్నది నువ్వు, కొత్తలో జాయిన్ ఇష్టపెట్టక్క అప్పంచెలు వస్తున్నా నీ దిక్కు కాస్తానన్న చూసినా ఆమె కళ్ళల్లో కూడా ఏమో పవర్ ఉంది అటే పోతున్నాయి. అప్పటికి సనా మస్తు ఫ్లట్టింగ్ వీడియో కానీ సిగ్గు పడుతుంది, మీకు అర్థమవుతుందా? నువ్వు వీడియో మొత్తం చూడు. సిగ్గే కాదు నాకు, బెడ్డలు లేపిస్తారు ఇద్దరు కలిసి. ఎంత మందిని ప్లీజ్ నువ్వు కొంచెం ఆపుతావా? బ్రతకుండా దేవుడా నేనే ఒకసారి వచ్చి డైరెక్ట్ వీడియో పెట్టేస్తా, డైరెక్ట్ మాట్లాడాలి, నీ కేపబిలిటీ ఏంటి చెక్ చేసుకుంటాం ఒకసారి అని చెప్పిన. కానీ వాడు నీకోసమే వచ్చినా అని చెప్పి ఏమొద్దు వెళ్ళిపో అవసరం లేదు. ఇప్పుడు నేను పిచ్చోన్నా అక్కడ నుంచి వచ్చింది, నాకు న్యాయం జరిగేదాకా పోను నేను. ఏం న్యాయం కావాలి నీకు? ఐ లవ్ యూ టు చెప్పాలి, నాతో సిరిసిల్ల వచ్చేయాలి. వస్తారు సిరిసిల్ల పిల్ల అని చెప్తారా అన్నావు, బుల్లెట్ మీద ఎక్కుతా హైదరాబాద్ మొత్తం హల్చల్ చేద్దామన్నావు. రీల్ కోసం అన్నావు అంటగా, రీల్స్ ఓకే అని మళ్ళీ యూట్యూబ్ వీడియోకి ఎందుకు ముద్దిస్తా అని కూడా అన్నావు. నేను అన్నానా స్వామి నీకు దండం పెడతా, మీరు కెమెరా పెట్టి రెడ్డి లెక్క రైడింగ్ మీద రన్నింగ్ లోనే కిస్ ఇస్తా అన్నావు అనలేవు. నా కొంప ముంచనికి ఇంకొకటి వచ్చేసిండు, నాకు అర్థం అయిపోయింది. కొంప ముంచుడు కాదు, పారిపోతే చాలా మంచిగా ఉంటుంది. నువ్వు పారిపోతే నీతోనే వస్తా ఎక్కడికైనా. నిన్న ఎట్లా పారిపోనిస్తా నడు సిరిసిల్ల పట్టుకోపోతా. సిరిసిల్ల పోరాడా వీడు? సిరిసిల్ల మా సైడ్ కరీంనగర్. మనం ఒకటక్క పట్టుకుందాం, ఇటు రా పిల్ల అంట. సో గాయస్ కొత్తలో జాయిన్ చేసుకుంటామన్నాం కదా, ఆల్రెడీ ఈడు సన్నతో చార్జ్ చేసిండు. అది ఇన్స్టా రీల్స్కి అయితే ఓకే అని అప్పుడు చెప్పింది ఒక 3 months ముందు. అందుకోసం నేను ఐడీలు అన్ని దాంట్లో లాగిన్ తీసుకున్నా. దగ్గర నీతో 15 days అవుతుందా చార్జ్ చేసి? ఇంట్రెస్ట్ ఉంది అనగానే వచ్చే తమ్ముడు మనం స్టార్ట్ చేద్దాం వీడియోలు. ఎట్లా అంటే మీరు కూడా అన్నారు కొత్తలో జాయిన్ చేసుకుని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయండి, మాకు మీ నుంచి కొత్తదనం కావాలన్నారు కాబట్టి కొత్త కామెంట్లో వేసుకుంటారు నాకు తెలుసు. వేసుకోండి, పడదు, మీరే చెప్తారు, మీరే ఇది చేస్తారు. ఆ పిల్లని కూడా ఎన్ని రోజులు అంటే ఓపెన్ చెప్తున్నా, మా తమ్ముడు కూడా ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాడు, మా సాయిగాడు. చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నా. లిటరలీ ఈ అమ్మాయిని ఒక్కదాన్నే ఎందుకు ఒంటరిదాన్ని చేసి ఆ పిల్లకి అంటే యాజ్ ఎ ఫ్రెండ్ లవర్ ఇప్పుడేం మన పెళ్లి చేసుకున్న అంత పిచ్చి కాదు. మేము ఏదో కంటెంట్ కోసం అండ్ ఒక ట్రాక్స్ కోసం అని చెప్పేసి పండు, పల్లవి, సనా అందరు ఆల్రెడీ కొత్తలు కావాలని అప్రోచ్ అవుతున్నాం. అందులో వీడొక్కడు ఆల్రెడీ మా తమ్ముడు కూడా వేరే రిలేషన్లో ఉన్నాడు. సో ఈ అమ్మాయికి కూడా ఒక రిలేషన్ ఉండడం తప్పులేదు. వాడైనా సరే రేపు కెమెరా ముందుకు వచ్చినప్పుడు అదే చెప్తాడు. ఈ పిల్ల బ్లేమ్ అయితే వాడు కూడా చూస్తూ ఊరుకోడు. అంటిల్ దెన్ కొత్తగా మీ ముందుకి చాలా డేస్ తర్వాత సనని ఆడుకున్నాం. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ లవ్ యూ, బై బై.